తగ్గడానికి ఎన్ని కామెంట్స్ చేశారో అది రియలా ఫేకా ఎలా తాగాలి ఏంటి 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ ఇట్టే తక్కువ చేస్తుంది. ఇది ఫేక్ అయితే కాదు, రియల్గా నేనే ఒక ఎగ్జాంపుల్. మీరే చూస్తున్నారు నేను ఎంత స్లిమ్గా ఉన్నాను. రెగ్యులర్గా నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే క్లియర్గా కనిపిస్తూ ఉండొచ్చు, బట్ అప్పుడప్పుడు చూసే వాళ్ళకి కాదు. ఇంకా నా వీడియోస్లో ఇంకా నన్ను చూడాలి, ఇంకా ఇలాంటి టిప్స్ తెలుసుకోవాలి అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వేసుకోండి. ఈ వీడియో ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది అనమాట. సో స్లిమ్గా ఉండాలి అని అంటే ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. చాలామంది కెమికల్ ప్రోడక్ట్స్ ట్రై చేస్తుంటారు, మెడిసిన్స్ ట్రై చేస్తుంటారు, ఫుడ్ కూడా కంట్రోల్ చేస్తుంటారు, అయినా సరే పొట్ట తగ్గదు. బట్ కంటిన్యూగా ఈ డ్రింక్స్ అయితే తాగండి, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. ఇదైతే ఫేక్ అయితే అస్సలు కాదు. ఎగ్జాంపుల్ నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చేసినప్పుడు చాలా వైరల్ అయిందనమాట. యూట్యూబ్లో అంత కాకపోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యి అది ట్రై చేసి రిజల్ట్ ఉన్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేశారు. అంతేకాకుండా ఇది ఎలా వాడాలా కానీ డౌట్స్తోని కామెంట్ చేశారు. అందుకని ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను. సో మీకు ఒక క్లారిటీ వస్తుందని నేను క్లియర్గా చెప్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోయి లైక్ వేసుకోండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మీరు నా ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. క్లారిఫై చేస్తూ అది ఎలా తాగాలో మీతో నేను షేర్ చేసుకుంటాను అనమాట. సో చూస్తే ఇంకొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు, క్లియర్గా నా మాటల్లో మీకు చెప్పేస్తాను అనమాట ఎలా తాగాలో. ఫస్ట్ డ్రింక్ నేను చెప్పింది మెంతులు అనమాట. మెంతులు ఏం చేయాలి అంటే, కొందరు అడిగారు నానబెట్టుకొని తాగాల అంటే వేడి నీళ్ళు తాగాలంటే, డెలివర్ అయ్యి 3 months అవుతుందంట. తను డైరెక్ట్గా తాగితే ఏమన్నా పచ్చినీళ్ళు కదా ఏమన్నా అవుతుందా అక్క, అందులో వేడి నీళ్ళు యాడ్ చేసుకొని తాగాల అని నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది, యూట్యూబ్లో కూడా మెసేజ్ చేసింది, కాల్ కూడా చేసింది ఈవెన్ నాకు, నా నెంబర్ సర్చ్ చేసేసుకొని. సో ఆ రకంగా నేను క్లారిఫై ఇస్తాను క్లియర్గా. మెంతులు నైట్ నానబెట్టుకొని పొద్దున్నే పరగడుపున తినొచ్చు. డెలివరీ అయిన కదా అలా తాగితే పాపకి జలుబు చేస్తుంది కదా అనింది. అప్పుడు ఏం చేయాలంటే కొన్ని వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి అందులో యాడ్ చేసుకొని తినేయాలన్నమాట. మెంతులు తినాలా తాగాలనే డౌట్స్ కూడా వచ్చాయి. మెంతులు అన్నవి తినేయాలి, ఆ వాటర్ తాగొచ్చు, పారబోయొచ్చు. బట్ నేనేం చేశానో చెప్పాలి కాబట్టి నేను చేసింది చెప్తున్నా. డైరెక్ట్గా తిన్నాను, ఆ వాటర్ కూడా తాగేశాను, అలా మింగేశాను అనమాట. మింగాల తాగాల అనేసి అడుగుతున్నారు కాబట్టి క్లారిఫై ఇస్తున్నా. మింగాలి. నైట్ 1 స్పూన్ మెంతులు నైట్ నానబెట్టుకొని పొద్దున్న పరగడుపున ఏం తాగకుండా అంటే బ్రష్ చేయకుండా అని కూడా డౌట్స్ వచ్చాయి. బ్రష్ చేసిన తర్వాత మెంతులు నానబెట్టుకున్న మెంతులు తినేసేయాలన్నమాట డైరెక్ట్. ఆ వాటర్ కొంతమంది డెలివరీ అయినాము మేము తాగము అంత డేర్ చేయము అని అనుకుంటే ఆ నీళ్ళు పారబోసేసి వేడి నీళ్ళు యాడ్ చేసుకొని తినేయచ్చు అనమాట. అదొకటి. అది కంటిన్యూగా ఎన్ని మంత్స్ తాగాలి అని కూడా అడుగుతున్నారు. 1 month or 2 months ఇదే కంటిన్యూగా తాగాలి డైలీ. మెంతుల వల్ల యూజెస్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. స్లిమ్ అవుతాం, స్లిమ్మే కాదు మనకి ఎక్స్ట్రా సైడ్స్ ఫ్యాట్ ఉంటుందా అది బర్న్ చేస్తుంది. అంతేకాకుండా మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా మనం డెలివరీ అయ్యి ఎక్కువ రోజులు కాలేదు కాబట్టి ప్రెజెంట్ అయిన వాళ్ళకి చెప్తున్నా, మన బాడీని ఫిట్ చేస్తుంది. ఎక్కువ రోజులు అయిన వాళ్ళకైనా సరే ఫిట్ చేసి ఒక స్టామినా అంటే ఒక స్టెబిలిటీని తీసుకొస్తుంది బాడీకి మెంతులు అన్నవి. అంతేకాకుండా హెయిర్ గ్రోత్కి కూడా అవి హెల్ప్ చేస్తాయి. మన బ్యూటీ కూడా మన ఫేస్లో గ్లోనెస్కి కానీ అన్నిటికీ మెంతులు హెల్ప్ చేస్తాయి. కంటిన్యూగా తినడం వల్ల చాలా రిజల్ట్సే ఉన్నాయి. మెంతులు అయితే ఒక 1 month 2 months కంటిన్యూగా తినండి. ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, 1 month అన్నా 2 months అన్నా నువ్వు ఎన్ని రోజులు తిన్నావా కానీ. నేను ఫస్ట్ ఇద్దరికి 2 months అయితే తిన్నాను. ఈసారి మాత్రం 1 month తిన్నాను. ఎందుకు అంటే నాకు అంత పొట్ట రాలేదు కాబట్టి, ముందు నుంచి తింటున్నాను కాబట్టి, స్లిమ్గానే ఉన్నా కాబట్టి చెప్తున్నాను. సో అలా 1 month 2 months తినండి. 2 months ఖచ్చితంగా తినండి. ఆ తర్వాత నెక్స్ట్ డ్రింక్ ఒకటి చూపించాను, దాని మీద కూడా చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అందులో కూడా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే సోంపు జీలకర్ర. చాలామంది అడిగారు జీలకర్ర తింటే పిల్లలకి మోషన్స్ అవుతుంది కదా, సోంపు తినడం వల్ల మోషన్స్ అవుతాయి కదా అనేసి కామెంట్ చేశారు. నాకు గుర్తున్న కామెంట్స్ అయితే చెప్తున్నాను. ఏమీ కావు, మోషన్స్ కావు. అవి ఏంటి, 1 స్పూన్ సోంపు 1 స్పూన్ మెంతులు నైట్ నానబెట్టేసి అది ఎర్లీ మార్నింగ్ మనం తాగేస్తున్నాం డైరెక్ట్గా. తాగట్లేదు, నైట్ నానబెడుతున్నాం 2. వీటిని
ఒక స్పూన్ నానబెట్టామా, ఆ వాటర్తో పాటు ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా మరగనిస్తున్నాం. మీకు ఏదైనా క్లారిటీ కాకపోయినా అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి క్లియర్గా వీడియో చూడండి, ఆ తర్వాత ట్రై చేయండి. క్లియర్గా ఒకసారి రెండోసారి చూడండి కామెంట్ చేసే కంటే ముందు. అలా నేను చెప్తున్నాను అనమాట. అవి ఒక గ్లాస్ అదా నానబెట్టుకున్న గ్లాస్ ఒకటి మనము ఒక గ్లాస్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు అయినాయి, ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి తాగాలన్నమాట. ఇంకా మోషన్స్ అవుతాయా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే జీలకర్ర కదా, ఇంకా తేన్పుల్లా వస్తాయి కదా అని కామెంట్ చేశారు. ఒక విషయం నేను చెప్పనా, సోంపు అన్నది మన డైజెషన్కి చాలా యూస్ఫుల్. ఇంకోటి మెంతులైనా సోంపు అయినా జీలకర్ర అయినా మనం వెయిట్ లాస్ కూడా అవుతాము కంపల్సరీ. అంటే పొట్ట తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతాము, స్లిమ్గా అవుతాము, మన బాడీ ఒక ఫిట్నెస్కి తీసుకొస్తుంది అనమాట. అందుకని కంటిన్యూగా తాగమంటున్నా. ఇది ఒక 2 months తాగినా 1 month తాగినా ఈ ఇన్స్టాంట్ రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ. చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు రిజల్ట్ ఉంటేనే ట్రై చేస్తారు. అలా కాదండి, ఒకరోజు తాగి 2 రోజులు తాగి వదిలేస్తారు. కాదు, ఖచ్చితంగా రెగ్యులర్గా నేను తాగాలి, నేను స్లిమ్ అవ్వాలి అనుకుంటే 2 years అయినా 3 years అయినా ట్రై చేయండి. సోంపు జీలకర్ర రాత్రి నానబెట్టుకొని పొద్దున్న ఆ వాటర్ అలా పోసేసి అందులో ఇంకో గ్లాస్ వాటర్ పోసి మరిగించాలి. మరిగించినాక ఒక గ్లాస్ అయినాక తాగొచ్చు. ఆ జీలకర్ర అవి పడేయాలా అని కూడా కామెంట్స్ వచ్చాయి కూడా. పడేయచ్చు, లేదు అంటే తాగొచ్చు అనమాట. అవి కూడా ఏం లేదు, మన బాడీ ఫిట్గా ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న సోంపు జీలకర్ర వల్ల రెడ్యూస్ చేస్తాయన్నమాట. అంటే పోయి మనం స్లిమ్ అవ్వడానికి యూజ్ అవుతాయి, డైజెషన్కి హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా వీటితో పాటు మెయిన్గా మనం ఇంకోటి కూడా చేయాలి. అది నేను వీడియోస్ ఎండింగ్లో చెప్పాను. చాలామందికి దాని గురించి డౌట్స్ అడుగుతున్నారు కూడా. ఏంటి అంటే వాటర్ క్వాంటిటీ మనం ఎన్ని తాగుతున్నామో లెక్క పెట్టుకోవాలంటే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అలా ఎలా లెక్క పెట్టుకోవాలక్క అంటే ఎలా తాగమంటున్నారు, ఇది తాగాక వాటర్ తాగాల అంటే ఈ డ్రింక్ తాగాక వాటర్ తాగాలి అని కామెంట్ చేశారు. ఈ డ్రింక్ తాగాక వాటర్ తాగొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనం ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నామో కౌంట్ చేసుకోవాలి. మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు ఆ వాటర్ ఏంటంటే మనకి డైజెషన్ ఇంప్రూవ్మెంట్కే కాకుండా మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది ఉంటుంది కదా, దాన్ని బర్న్ చేయడానికి వాటర్ హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన బాడీకి ఎనర్జీ ఎక్కువగా ఇస్తుందన్నమాట. ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా, అది ఇంక్రీజ్ అవుతుంది ఆ రకంగా. సో అలా తాగుతూ ఉంటే మనం ఏంటంటే వాటర్ హెవీగా తీసుకోవడం వల్ల, ఇంకో విషయం మిల్క్ కూడా మనకి ప్రొడ్యూస్ అవుతుంది వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. సో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఫుడ్కి వచ్చి తక్కువ చేస్తాం. దానివల్ల పొట్ట తగ్గడానికి, స్లిమ్ అవ్వడానికి వాటర్ అన్నది చాలా చాలా హెల్ప్ చేస్తుంది మనకి. అందుకని నేను వాటర్ తాగమంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4 liters ఆఫ్ వాటర్ అయితే తాగాలి. అలానే వాటరే తాగండి తినకండి నేను చెప్పట్లేదు. ఫుడ్ తీసుకుంటూనే వాటర్ అన్నది తాగాలన్నమాట. అంత ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ వాటర్ తాగితే మన పొట్ట తగ్గుతుంది, మనం వెయిట్ లాస్ అవుతాము, మన బాడీ కూడా స్టిఫ్గా సామ్గా మంచిగా అంటే హెల్తీగా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు అడిగిన కామెంట్స్ ఇవే అనుకుంటున్నా. ఇంకా ఏమైనా గుర్తు వస్తే తర్వాత చెప్తాను, కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వాటర్ తాగాలి, జీలకర్ర ఇలా నానబెట్టుకొని తాగాలి. అంతకంటే ముందు మెంతులు అయితే తాగాలి. నేను తాగినది ఇదే. ఇంకా తగ్గట్లేదు, చాలా కష్టంగా ఉంది ఇవి తిన్నాక కూడా అనుకుంటే ఇక్కడ మా వాళ్ళు చేస్తారనమాట. అది ఇంకా తగ్గట్లేదు అంటే నేను చెప్తాను, ఎందుకంటే అదంతా సేఫ్ కాదు ఆ రకంగా. అంటే పిల్లలకి ఇప్పుడే డెలివరీ అయిన పిల్లలకి ఉంటే స్టమక్ పెయిన్ వస్తుంది ఆ రకంగా. సో ఇవైతే కంటిన్యూగా తాగండి, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది, నేను గ్యారంటీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. నా వ్లాగ్స్ చూడట్లేదు చాలామంది, వ్లాగ్స్ అయితే చూడండి. వ్లాగ్స్లో చాలా మంచి విషయాలు షేర్ చేసుకుంటున్నా లైఫ్ గురించి, మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. సరే, కానీ హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఆఫ్టర్ డెలివరీ తర్వాత, అది ఎలా మెయింటైన్ చేయాలో కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కింద ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. డెలివరీ అయిన వాళ్ళకే కాదు, నార్మల్ పీపుల్కి కూడా అది హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి, చూడండి. బై బై.